శ్రీ వరాహ పురాణం. సూత మహర్షి సౌనికాది ఋషులను చిరునవ్వుతో చూసి శ్రీహరి అవతార గాథలు వివిధ పురాణాలలో ఉన్నప్పటికీ మత్య, కూర్మ, వామన, వరాహ పురాణములు మాత్రం ఆయా అవతారాల పేర్లతోనే విరాజిల్లుతున్నాయి అన్నారు. అంతట సౌనికాది మహర్షులు మహాత్మా తమ దయ వల్ల మత్య, కూర్మ అవతార పురాణములు విని ఉన్నాము. వరాహ పురాణము కూడా వినాలని ఉంది. ఇది మునుపు ఎవరికి చెప్పారు అని అడుగుగా సూతుడు ఇలా సెలవిచ్చారు. శ్రీహరి తనను పాతాళము నుంచి కాపాడి వరాహావతారుడై పైకి తీసుకొచ్చక ఆ సందర్భములో భూదేవి ఆయనను స్తుతించి కొన్ని సందేహాలను ఆయన ముందు ఉంచింది. వాటికి సమాధానముగా వరాహస్వామి కొన్ని వృత్తాంతాలను చెప్పారు. సాక్షాత్తు శ్రీ వరాహ స్వరూపములో ఉన్న శ్రీ మహావిష్ణువుచే చెప్పబడినందున ఇది వరాహ పురాణమైనది అంటూ ఆ పురాణం చెప్పటం ప్రారంభించారు. మనుపు శ్రీహరి వరాహ రూపముతో తనను ఉద్ధరించిన సమయములో ధరణి ఆయనను ఇలా ప్రశ్నించింది. ప్రభో, ప్రతికల్పములోనూ నీవు నన్నిలా ఉద్ధరిస్తున్నావు, కానీ ఆది సృష్టి గురించి కానీ నీ రూపం గురించి కానీ నేను తెలుసుకోలేకపోయాను. వేదాలు పోయినప్పుడు మత్స్యావతారం ధరించి సముద్రములో ప్రవేశించి రసాతలము నుంచి వాటిని తీసుకొచ్చి బ్రహ్మకు ఇచ్చావు. సురాసురులు కలిసి కడలిని మధించినప్పుడు ఓ మధుసూదన, నీవు కూర్మరూపముతో మందర పర్వతాన్ని మూసావు. జగన్నాథ, శ్రీ వరాహ భగవానుడిపై మునిగిపోతున్న నన్ను మహాసముద్రములో రసాతలము దగ్గర నుంచి ఒంటికోరతో ఉద్ధరించావు. హిరణ్యకశిపుడు వరప్రభావముతో గర్వించి నన్ను బాధిస్తుంటే వానిని నీవు పడగొట్టావు. భగవానుడా, వామన రూపముతో బలిని బంధించావు. దేవా, జమదగ్ని పుత్రుడు పరాశరాముడు 21 మార్లు దండెత్తి నాపై క్షత్రియులే లేకుండా చేశావు. ప్రభు, శ్రీరామ రూపములో క్షాత్రాతేజముతో రావణాసురుని సంహరించావు. నీ చేష్టలు నాకు కొంచెము కూడా తెలియలేదు. నన్ను ఉద్ధరించాక నీవు సృష్టి ఎలా చేస్తావు, ఎలా దానిని పోషిస్తావు? విభు, సులభముగా నిన్ను ప్రసన్నం చేసుకునే మార్గం ఏమిటి? సృష్టి ఎలా ప్రారంభమవుతోంది, ఎలా అంతమవుతుంది? యుగాన్ని ఎలా లెక్కిస్తారు? 4 యుగాల క్రమం ఏమిటి? యుగ లక్షణాలు ఏమిటి? వాటి స్థితిగతులు ఏమిటి? ఏ యాజ్ఞికులు, ఏ రాజులు ఉత్తమ సిద్ధిని పొందారు? నా పట్ల ప్రసన్నుడివై ఇదంతా సమగ్రముగా చెప్పు అని ప్రశ్నించేసరికి శ్రీ వరాహ రూపములో ఉన్న పరమేశ్వరుడు నవ్వాడు. ఆయన అలా నవ్వుతూ ఉండగా జగద్ధాత్రి అయిన భూమాత ఆయన బొజ్జలో రుద్రులను, దేవతలను, వసువులను, సిద్ధ సంఘాలను, మహర్షులను చూసింది. ఇంకా ఆయన లోపలే నివసిస్తూ స్వధర్మం నెరవేరుస్తున్న చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, గ్రహాలను, సప్తలోకాలను దర్శించింది. ఇదంతా చూసి భూమాత శరీరమంతా వనకసాగింది. వరాహస్వామి నోటిలో పావని అయిన ధరణి, మహాసముద్రములో శేషపాన్పుపై నిద్రిస్తున్న చతుర్భుజుడైన జనార్దుని, ఆయన నాభి కమలములో ఉన్న బ్రహ్మను చూసింది. అంతట ధాత్రి చతుర్భుజునికి నమస్కరిస్తూ ఇలా స్తుతించింది. నమః కమల పత్రాక్ష, నమస్తే పేతవాససే, నమః సురారి విధ్వంసకారిణే పరమాత్మనే, శేష పర్యఘసయనే ధృతవక్షస్థలక్రిశ్రియే, నమస్తే సర్వదేవేశ, నమస్తే మోక్షకారిణే, నమః సాంగార్షి చక్రాయ జన్మ మృత్యు వివర్జితే, నమో నాభ్యుత్థిత మహాకమలాసన జన్మనే, నమో విద్రుమ రక్తోష్టపానే పల్లవశోభినే, శరణం త్వాం ప్రసన్నాక్ష్మి, త్రాహీ నారీ మునాగసం, పూర్జనీలాజ్ఞానాకారం వారాహం తే జనార్దన, దృష్టాభేతాస్మి భూయోపి జగత్
త్వద్వేహ గోచరే ఇదానీం కురు మే నాదా దయాం త్రాహి మహాప్రభో కేశవః పాతు మే పాదౌ జజ్ఘే నారాయణో మమ మాధవో మే కటిం పాతు గోవిందో గుహ్యమేవ చ నాభిం విష్ణుస్తు మే పాతు ఉదరం మధుసూదనః ఓరో త్రివిక్రమః పాతు హృదయం పాతు వామనః శ్రీధరః పాతు మే కంఠం ఋషికేశో ముఖం మమ పద్మనాభస్తు నయనే శిరో దామోదరో మమ ఏవం న్యాస్య హరేన్యాసం నామాని జగతి తథా నమస్తే భగవన్ విష్ణు ఇత్యుక్త్వా విరామః. భావము కమలదళనయన పీతాంబరధరే దేవ వైరి ధ్వంసక శేషసైన హృదయ లక్ష్మ్యాలంకృత సర్వదేవేశ మోక్షకర్త సార్ఘ ఖడ్గ సక్రధర జనన మరణాతేత పద్మనాభ విరించి జనక కెమ్మోవి కలవాడ పల్లవపాణి నీకు వందనాలు శరణు వేడుచున్నాను. జనార్దన కాపాడు. నీ నీల మేఘ రూపము నీలో కనిపించిన జగత్తు చూసి భయపడిపోయాను. నాథా నా మీద దయ చూపించి కాపాడు మహాప్రభు అంటూ ధరణి శ్రీహరి నామాలను తన అవయవాలపై న్యాసము చేసి అంగన్యాసపూర్వకముగా స్తుతించి భగవానుడా విష్ణు నీకు అనేకనేక నమస్కారములు అంటూ మృక్కింది. హరి ధరణి భక్తికి సంతోషించి తన శరీరములో ఉన్న మాయను వెల్లడించి వరాహ రూపముతోనే ఇలా అన్నారు. ఓ సుందర జగన దుర్లభమైన పురాణ సంబంధమైన నీ ప్రశ్నలకు సర్వశాస్త్రాలను బట్టి సమాధానము చెబుతాను. ధరణి సృష్టి ప్రతి సృష్టి వంశము మన్వంతరాలు వంశానుచరితం అన్న 5 లక్షణాలు ఉన్నదే పురాణమని నిర్ణయించి చెప్పబడింది. వరానన నీకు మొదట ఆది సృష్టిని గురించి చెప్పి అటుపై దేవతల రాజుల చరిత్రలను ఆపై 4 భాగాలైన సనాతన పరమాత్మ గురించి చెబుతాను. మొదట నేను శూన్య స్వరూపములో ఉన్నాను. ఆ తరువాత అనురూపమైన బుద్ధి నా నుంచి జనించి సత్వము రజస్తు తమో గుణాలనే 3 తత్వాల రూపాలను ధరించింది. ఇందులోని తమో గుణం వల్ల తత్వజ్ఞులు ప్రధానుడు అని పిలిచే మహత్వ రూపములో నేను వ్యక్తమయ్యాను. దాని నుంచి బలిష్ఠుడైన క్షేత్రజ్ఞుడు, ఆయన నుంచి బుద్ధి, దాని నుంచి శ్రవణాది ఇంద్రియ పరంపర జగతికి స్థిరపడ్డాయి. కళ్యాణి నేనే పంచభూతాలతో స్థూల శరీర నిర్మాణము చేశాను. మొదట ఉన్న శూన్యము నుంచి శబ్దము, శబ్దము నుంచి ఆకాశము, దాని నుంచి వాయువు, దాని నుంచి తేజస్సు, దాని నుంచి జలము, దాని నుంచి ప్రాణులను ధరించే నిన్ను నేను సృష్టించాను. పృథ్వీ జల సంయోగముతో ఒక బుడగ లాంటి గర్భపిండం ఏర్పడింది. అది గుడ్డుగా ఎదిగినప్పుడు తొలుత జలరూపములో నన్ను నేనే నిర్మించుకున్నాను. అలా నారములను నీళ్లను సృష్టించి వాటిలో నివసించాను కనుక నాకు నారాయణుడు అన్న పేరు వచ్చింది. ప్రతి కల్పములోనూ నేను ఆ నీటిపై శయనిస్తాను. అప్పుడు నా నాభి నుంచి ఆది కమలం పుడుతోంది. అందులో నుంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. అతనితో నేను మహమతి ప్రజలను సృష్టించు అని చెప్పి మాయమయ్యాను. జగద్ధాత్రి అతడు సృష్టి గురించి ఆలోచించినా అతనికి ఏమీ తోచలేదు. అతడికి మహారోషం వచ్చింది. అందులో నుంచి ఒక రోషస్వరూపుడు పుట్టి అతని ఒడిలో ఏడవసాగాడు. అవ్యక్తమూర్తి అయిన బ్రహ్మ ఆ బాలుడిని ఏడవద్దు అనగా అతడు నాకు పేరు పెట్టు అని బ్రహ్మతో అన్నాడు. బ్రహ్మ అతనికి రుద్రుడు అని పేరు పెట్టి లోకాలను సృష్టించమని ఆనతనీయగా ఆ బాలుడు తాను అసక్తుడునని చెప్పి తపస్సు కోసం నీటిలో మునిగిపోయాడు. అంతట బ్రహ్మ ప్రాణి సృష్టి కోసం తన కుడి బొటన వ్రేలు నుంచి దక్ష ప్రజాపతిని, ఎడమ బొటన వేలు నుంచి అతని పత్నిని సృష్టించాడు. వారిరువురికి స్వయంభువ మనువు జన్మించాడు. అతని ద్వారా పూర్వం బ్రహ్మ ప్రజావృద్ధి చేశాడు.
అని చెప్పగా విని పృథివీ, సురేశ్వర, ఆది సృష్టిని గురించి మరింతగా వివరముగా చెప్పండి. ఈ నారాయణుడు కల్పాదిలో బ్రహ్మ ఎలా అయ్యాడు అని ప్రశ్నించింది. శ్రీ భగవానులు ధరణితో స్థితి నారాయణ స్వరూపుడు సర్వ ప్రాణులను సృష్టించిన విధానము చెబుతాను విను. కళ్యాణి, గడిచిన కల్పం చివర రాత్రి బ్రహ్మ నిద్ర నుండి మేల్కొని సత్వగుణ సంపన్నుడై శూన్యముగా ఉన్న లోకాలన్నీ చూశాడు. నారాయణుడు గొప్పవాడు, అచింత్యుడు, ఆది జన్ముడు, బ్రహ్మస్వరూపుడు, భగవానుడు, అనాది సర్వ సృష్టికర్త, జగత్కారణుడు, అవ్యయుడు, బ్రహ్మస్వరూపుడు. ఆయన నారాయణ దేవునికి ఆ పేరు ఎలా వచ్చిందన్న సందర్భములో ఒక శ్లోకాన్ని ఉదహరిస్తూ ఉంటారు. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసో నవః అయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్మృతః. పురుషోత్తముడైన నరుని నుంచి జన్మించినవి కనుక నీళ్లను నారములు అంటారు. నారములు పూర్వం ఆయనకు నివాసం కనుక ఆయనను నారాయణుడు అంటారు. పూర్వకల్పాలలో లాగానే బ్రహ్మ సృష్టిని గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయన నుండి అసంకల్పితముగా తమస్సు, మోహం, మహామోహం, తామిశ్రం, అందతామిశ్రం అనే 5 కనుపుల తమోమయ అవిద్య జనించింది. ఆయన ఇంకా ఆలోచిస్తుండగా చేతనారహితమైన, బుద్ధిరహితమైన వృక్ష, గుల్మ, లత, తృణ, పర్వతములనే పంచవిధి సృష్టి ఆయన నుండి ఏర్పడింది. వీనినే సృష్టివేత్తలు ముఖ్య సర్గమని తెలుసుకున్నారు. ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఆయన నుండి ఉత్తమమైన మరొక సృష్టి సంభవించింది. అది అడ్డముగా నడిచేది కనుక దానికి తిరియక్ శ్రోత సృష్టి అన్న పేరు వచ్చింది. ఇందులోని ప్రాణులు, పశువులు మొదలైనవి తప్పుదారి పట్టేవి కనుక చతుర్ముఖుడు ఇది కూడా సాధకం కాదని అనుకున్నాడు. అప్పుడు ఆయన 3 విధాలైన ఊర్ధ్వస్రోత సృష్టి చేశాడు. ఇందులోని వారంతా గర్భసంజాతులు, ధర్మవర్తనులు, సుఖప్రీతి కలవారు, దేవతలు, ఊర్ధ్వచారులు. ఈ ముఖ్యాది సృష్టులలో జన్మించిన ప్రాణులు పురుషార్థ సాధకాలు కావని బ్రహ్మ మరొక సృష్టి గురించి ఆలోచించసాగాడు. అంతటా ఆయన క్రిందికి పోయే ఆహారం వల్ల ఎదిగే అర్వాక్ శ్రోత సృష్టిని చేశాడు. ఇందులోని మానవులు పురుషార్థాలను సాధించగలిగిన వారు. వీరిలో సత్వగుణం కలవారు, ప్రకాశాయుతులు, రజస్తమో గుణాలు అధికముగా కలవారు, దుఃఖభూయిష్ఠులు, చేసినదే చేసేవారు అవుతారు. కళ్యాణి, ఈ విధముగా మొదటిది మహత్ సృష్టి తమోగుణము ద్వారా వ్యక్తమైనది. రెండవది తన్మాత్ర సృష్టి, శబ్ద స్పర్శ రూప రస గంధములు. మూడవది వైకారిక సృష్టి, ఇంద్రియ సృష్టి. నాలుగవది స్థావర, వృక్ష, గుల్మ, లత, తృణపర్వతాలు లేక ముఖ్య సృష్టి. ఐదవది త్రియక్ సృష్టి, అడ్డముగా నడిచే ప్రాణులు, పశువులు. ఆరవది శ్రేష్టమైనది ఊర్ధ్వస్త్రోత సృష్టి, దేవతలు. ఏడవది అర్వాక్ శ్రోత సృష్టి, మానవులు. ఎనిమిదవది అనుగ్రహ సృష్టి, సాత్వికము, రాజసము ఏర్పడ్డాయి. బుద్ధిపూర్వకముగా ఏర్పడిన మొదటి 3 సృష్టులను ప్రాకృత సృష్టి అంటారు. తక్కిన 5 వైకృత సృష్టులు అంటారు. 9వ సృష్టి ప్రాకృతము, వైకృతము కూడా అయిన కౌమార సృష్టి. ఈ ప్రజాపతి నవవిధ సృష్టిలే జగతికి మూలహేతువులు అని ఇంకేమి వినగోరుతున్నావు అని ప్రశ్నించారు. ధరణి, దేవా, ఈ నవవిధ సృష్టి ఎలా జరిగింది అని చెప్పండి అచ్యుత అని అడిగింది. శ్రీ వరాహులు ఇలా చెప్పారు. మొదట బ్రహ్మ రుద్రాది దేవతలను, తరువాత సనకాది కుమారులను, ఆపై మరీచాది ఋషులను సృష్టించాడు. ఆ ఋషులలో మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, పులస్తుడు, మహా తేజస్వి ప్రచేతసుడు, భృగుడు, నారదుడు, మహాతపస్వి వశిష్ఠుడు ఉన్నారు. వీరిలో సనకాదులను నివృత్తి ధర్మం, అలౌకిక మార్గం,
లోనూ ఒక్క నారదముని మినహా మిగిలిన మరీచాదులను ప్రవృత్తి ధర్మం లౌకిక మార్గములోనూ ఆయన నియమించాడు. వీరే కాక తొలుత బ్రహ్మ కుడి చేతి బొటన వ్రేలు నుంచి పుట్టిన దక్ష ప్రజాపతి ఉన్నాడే. అతని వంశంలోనిదే ఈ చరాచర జగత్తు. దక్షుని కన్యలకు జన్మించిన వారే దేవతలు, దానవులు, గంధర్వులు, ఉరగులు, పక్షులు. వీరంతా పరమ ధార్మికులు. క్రోధం వలన బ్రహ్మ యొక్క వక్రమైన బొమముడుల మధ్యనున్న లలాటము నుంచి జన్మించిన రుద్రుడు ఉన్నాడే. ఇతడు అర్ధనారీ నరకారుడు, ప్రచండుడు, అతి భయంకరుడు. అతనితో బ్రహ్మ నిన్ను విభజించుకో అని మళ్ళీ చెప్పి అంతర్ధానమయ్యాడు. అలా అనేసరికి అతడు తనను స్త్రీగా పురుషుడుగా ఇద్దరుగా విభజించుకున్నాడు. అందులోని పురుషత్వాన్ని 11 విభాగాలుగా చేసుకున్నాడు. వారంతా ఏకాదశ రుద్రులను విఖ్యాతులయ్యారు. అనఘోరాలా ఇప్పుడు నీకు యుగ మహత్యం గురించి సంపూర్ణముగా చెబుతాను. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 చతుర్యుగం అంటారు. ఇందులో జీవించిన మహాసత్వులు, బహుదక్షిణాలిచ్చే రాజులు, దేవాసురులు ఆచరించిన ధర్మ కర్మలను గురించి చెబుతాను విను. ప్రియవ్రతుని వృత్తాంతము. ప్రథమ కల్పములో ఉన్న స్వయంభవ మనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు ఉండేవారు. వారు ధర్మవ్రతులు. వారి చర్యలు మానవాతీతాలు. వారిలో ప్రియవ్రతుడు విరివిగా దక్షిణలు ఇస్తూ మహాయజ్ఞాలు చేసిన మహాయజ్వ తపోబలుడు తన కుమారులైన భరతాదులను ఈ భూపతి సప్తద్వీపాలలోనూ నిలిపాడు. ఆపై వరప్రదాయిని అయిన విశాల ఉజ్జయినికి వెళ్ళి మహాతపస్సు చేశాడు. ఆ తపస్సును చూడవచ్చాడు నారదుడు. ఆకాశములో సూర్య తేజముతో వెలుగుతున్న నారదుని ఆ రాజేంద్రుడు చూసి సంతోషముతో గౌరవపూర్వకముగా లేచి నిల్చున్నాడు. ఆపై ఆయనను ఆహ్వానించి ఆసనం పాద్యం సమర్పించాడు. మాటల మధ్యన ప్రియవ్రతుడు బ్రహ్మవాది అయిన నారదునితో, భగవానుడా నారద, ఈ కృతయుగములో మీరు చూసినా లేక విన్న ఏదైనా వింత గురించి నాకు చెప్పండి అని అడిగాడు. నారదుడు, ప్రియవ్రత, ఒక ఆశ్చర్యం చూశాను, అది చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, నిన్నటి రోజున నేను శ్వేత ద్వీపానికి వెళ్ళి అక్కడ ఒక సరస్సు చూశాను. అందులోని పద్మాలు సమృద్ధముగా వికసించి ఉన్నాయి. దాని ఒడ్డున ఒక విశాల నేత్రి అయిన స్త్రీ నాకు కనిపించింది. ఆ సోగ కన్నుల చిన్నదానిని చూసి నేను ఆశ్చర్యపోయి, కళ్యాణి, నీవు ఎవరవు? ఇక్కడకు ఎలా వచ్చావు? ఇక్కడ నీకేమి పని అని సర్వాంగ సుందరి చెప్పు అని అడిగాను. ఆవిడ నాపై రెప్పవేయకుండా చూసి జ్ఞాపకానికి తెచ్చుకుని మౌనముగా నిలబడింది. ఆమెను చూసిన వెంటనే నేను నేర్చుకున్న ఉత్తమ జ్ఞానమైన సర్వ వేదాలు, సర్వశాస్త్రాలు, యోగ శాస్త్రాలు, శిక్షలు, స్మృతులు అన్నింటినీ క్షణములో మరిచిపోయాను. అప్పుడు నాకు ఆశ్చర్యము, ఆపై విచారము, శోకము ముంచుకొచ్చాయి. ఆమెనే శరణు పొంది చూసేసరికి రాజా, ఒక దివ్య పురుషుడు ఆమె శరీరములో కనిపించాడు. అతని హృదయములో మరొకడు, అతని వక్షస్థలములో వేరొకడు కనిపించారు. ఇతడు ఎర్రని కన్నులతో ద్వాదశాదిత్య సమాన తేజస్సుతో ఉన్నాడు. ఇలా శరీరములో 3 పురుషులు నాకు కనిపించారు. సువ్రత, తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. అక్కడ కన్య ఒక్కతే ఉన్నది. ఆ దేవిని, కుమారిని నేను ఇలా అడిగాను, కళ్యాణి, నా వేదాలు ఎలా పోయాయి? అలా పోవటానికి కారణం ఏమిటి? నాకు చెప్పు. కన్య, నేను సర్వవేదమాతను. నా పేరు సావిత్రి. నీవు నన్ను ఎరుగువు కనుక నీ వేదాలు పోయాయని చెప్పింది. రాజతపోధన, నేను ఆశ్చర్యపోయి, కళ్యాణి, ఆ పురుషులెవరు? ఇది చెప్పు అని అడిగాను. కన్య, నా శరీరములో సర్వావయవాలు అందముగా తలతలలాడేవాడున్నాడే, అతడు ఋగ్వేదం, స్వయముగా నారాయణ స్వరూపం. ఆ వేదం అగ్నిమయం, ఉచ్చరించిన వెంటనే పాపాలను దహిస్తోంది. అతని హృదయములో నీవు మరొకరును చూశావే, అతడు యజుర్వేద స్వరూపముతో ఉన్న పుత్రుడు, మహాబలుడు,
బ్రహ్మ అతని వక్షస్థలములో ప్రవేశించి ఉన్న పవిత్రుడు, దగదగలాడుతున్నవాడు, రుద్రస్వరూపుడు, సామవేదం. ఇతన్ని స్మరిస్తే ఆదిత్యునిలా పాపాలను వెంటనే నశింపచేస్తాడు. ద్విజోత్తమ, వీరు ముగ్గురు మహావేద స్వరూపాలు. వీరు అఖరాది త్రివర్ణాలు, అకార ఉకార మకారాలు, త్రియజ్ఞాలు కూడా. నారద, ఇక నీవు తిరిగి వేదాలను శాస్త్రాలను సర్వజ్ఞత్వాన్ని స్వీకరించు. మహావ్రత, ఈ వేద సరస్సులో స్నానమాచరించు. అలా స్నానము చేసేసరికి సజ్జనోత్తమ, నీకు ఇతర జన్మ జ్ఞానం జ్ఞాపకానికి వస్తుంది అని చెప్పి ఆ కన్య అంతర్ధానం చెందింది. రాజా, నేను ఆ సరస్సులో స్నానము చేసి నిన్ను చూడాలని ఇక్కడకు వచ్చాను. అంతటా ప్రియవ్రతుడు, భగవానుడా, దేవర్షి, మరొక జన్మలో నీవేమి ఆచరించావో చెప్పు, తెలుసుకోవాలని నాకు కుతూహలముగా ఉంది అని ప్రశ్నించాడు. నారదుడు, రాజేంద్ర, సావిత్రి మాట విని ఆ వేద సరస్సులో స్నానము చేసేసరికి నాకు వెంటనే 1000 జన్మల వృత్తాంతం జ్ఞప్తికి వచ్చింది. ఒక జన్మను గురించి చెబుతాను విను. రాజా, అది మరొక కృతయుగం. అప్పుడు అవంతి అన్న నగరములో పూర్వం నేను ఒక ఉత్తమ ద్విజునుగా పుట్టాను. నా పేరు సారస్వతుడు. వేదాంగాల అంతు చూశాను. నాకు భృత్యులు, పరివారము చాలామంది ఉండేవారు. ధాన్యం కూడా బాగా ఉండేది. ఉత్తమ జ్ఞానము కూడా ఉండేది. నేను ఏకాంతములో ఇలా ఆలోచించాను, ఈ సుఖదుఖాలనే ద్వంద్వాలతో కూడిన సంసారముతో నాకు ఏమి పని? ఇదంతా నా కొడుకులకు అప్పగించి దీక్షభూని వేగముగా సారస్వత సదస్సుకు తపస్సు చేసుకోవటానికి వెళ్తాను. ఇలా ఆలోచించి ఉచిత కర్మకాండల ద్వారా కేశవుని, శ్రాద్ధాదుల ద్వారా పితరులను, యజ్ఞాల ద్వారా దేవతలను, పవిత్రాన్నదానాదుల ద్వారా ఇతర జనులను తృప్తిపరిచాను. అనంతరం తపస్సు చేయటానికి బయలుదేరి సారస్వత సరస్సు వద్దకు వెళ్ళాను. ఆ సారస్వత సరస్సే ఇప్పుడు నీకు చెప్పిన పుష్కర సరస్సు. అక్కడికి వెళ్ళి భక్తితో నారాయణ మంత్ర జపం చేసి ఉత్తమమైన బ్రహ్మపార స్తోత్రం పఠించి పురాణ పురుషుడు, మంగళకరుడు అయిన విష్ణుమూర్తిని ఆరాధించాను. అందువల్ల భగవానుడు నా పట్ల సంతోషించి ప్రత్యక్షమైనాడు అని చెప్పగా విని, ప్రియవతుడు, సర్వశ్రేష్ఠ, దేవర్షి, బ్రహ్మపార స్తోత్రం ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నాను. సుప్రసన్న బుద్ధితో అనుగ్రహించి వినిపించు అని అడిగాడు. నారదుడు ఇలా చెప్పాడు. నారద ఉవాచ పరం పరానామామృతం పురాణం పారం పరం విష్ణుమనంత వీర్యం నమామి నిత్యం పురుషం పురాణం పరాయణం పారగతం పరాణాం పురాతనం త్వా ప్రతిమం పురాణం పరాపరం పారగముగ్రతేజసం గంభీర గంభీర ధియాం ప్రధానం నతోస్మి దేవం హరిమీసితారం పరాత్పరం చ పరమం ప్రధానం పరస్పదం శుద్ధపదం విశాలం పరాత్పరేశం పురుషం పురాణం నారాయణం స్తౌమి విశుద్ధభావః పురాపురం శూన్యమిదం ససర్జ తదాస్తి తత్వాత్ పురుషః ప్రధానం జనే ప్రసిద్ధః శరణం మమాస్తు నారాయణో వేతమలః పురాణః పారం పరం విష్ణుమపారరూపం పురాతనం నీతిమతాం ప్రధానం ధృతక్షమం శాంతిధరం క్షితీశం శుభం సదా స్తౌమి మహానుభావం సహస్రమూర్ధానమనంతపాదమనంతబాహుం శశిసూర్యనేత్రం తమక్షరం క్షీరసముద్రనిద్రం నారాయణం స్తౌమ్యమామృతం పరేశం త్రివేదగమ్యం త్రినవైకమూర్తిం త్రిసూక్షసంస్థం త్రిహుతాం సమేధం త్రితత్వలక్ష్యం త్రియుగం త్రినేత్రం నమామి నారాయణమప్రమేయం కృతే శతం రక్తతనుం తథా చ త్రేతాయుగే పేతతనుం పురాణం తథా హరిం ద్వాపరతః కలౌ చ కృష్ణే కృతాత్మనమధో నమామి ససజ్జయో వక్త్రత ఏవ విప్రాన్ భుజాంతరే
క్షత్రమధోరుయుగ్మే విసహ పదాగ్రేశో తథైవ శూద్రాన్నమామేతం విశ్వతనుం పురాణం పరాత్పరం పారం గతం ప్రమేయం యుధాంపతిం కార్యతయేవ కృష్ణాం గదాసి చర్మణ్యా భృతోద్ధపానిం నమామి నారాయణమప్రమేయం భావం పరాత్పరుడు అమృత స్వరూపుడు సనాతనుడు అయిన పరుడు అనంత శక్తిశాలి నిత్యుడు పురాణ పురుషుడు పరమాశ్రయుడు సర్వోత్తముడు అయిన విష్ణువునికి నమస్కారం. పురాతనుడు సాటిలేనివాడు పెద్దవాడు శ్రేష్ఠుల కంటే కూడా శ్రేష్ఠుడు పారం ముట్టనివాడు ఉగ్ర తేజస్వి బహుగంభీర బుద్ధి సాలులో ప్రధానుడు సౌసకుడు అయిన శ్రీహరిదేవునికి వందనం. గొప్పవారి కంటే గొప్పవాడు తనకంటే గొప్పవాడు లేనివాడు ప్రధానుడు ఇతరులకు ఆశ్రయమైన వాడు పరిశుద్ధమైన విశాలమైన స్థానం కలవాడు గొప్పవారి కంటే గొప్పవారికి శాసకుడు పురాణ పురుషుడు అయిన నారాయణుని విశుద్ధమైన మనస్సుతో స్తుతిస్తున్నాను. ఈ శూన్యమైన విశ్వ శరీరాన్ని ప్రకృతిని పూర్వం సృష్టించి తాను అందులో ఉన్నాడు కనుక జనులలో పురుషుడని ప్రసిద్ధుడైన వాడు అట్టి పురాణ పురుషుడు నిర్మలుడు నారాయణుడు నాకు రక్షకుడు అగుగాక. ఆయన పరాత్పరుడు సర్వవ్యాపకుడు ఆయన రూపానికి అవధి లేదు. ఆయన పురాతనుడు నీతిమంతులలో ముఖ్యుడు క్షమాశాంతిధారి ధరణీకాంతుడు శుభస్వరూపుడు అట్టి మహానుభావుని సదా స్తుతిస్తున్నాను. ఆయన అనంత శీర్షుడు అనంతపాదుడు అనంత బాహుడు సూర్యచంద్రులు ఆయన నేత్రాలు. ఆయన క్షరస్వరూపుడు నాసరహితుడు క్షీరసాగర శయనుడు అమృత స్వరూపుడు పరమేశ్వరుడు అట్టి నారాయణుని స్తుతిస్తున్నాను. ఆయన ఋగ్వజు సామ నామక త్రివేద వేద్యుడు ద్వాదశ ఆదిత్య రూపాలతోనూ ఒక పరబ్రహ్మ రూపముతోనూ విరాజిల్లుతూ ఉంటాడు. హరిహర హిరణ్యగర్భ మూర్తిత్రయములో కొలువై ఉంటాడు. దక్షిణాగ్ని గార్హపతాగ్ని ఆవహనీయాగ్ని మూడగ్నులుగాను విభక్తమై ఉంటాడు. స్థూల సూక్ష్మ కారణములని మూడు తత్వాలలోనూ కానవస్తాడు. భూత భవిష్యద్వర్తమాన కాలత్రయ స్వరూపుడు సూర్య చంద్రాగ్ని రూప త్రినేత్రుడు అట్టి అప్రమేయ స్వరూపుడైన నారాయణునికి నమస్సు. కృతయుగములో తెల్లని మేనితోనూ త్రేతాయుగములో ఎర్రని దేహముతోనూ ద్వాపర యుగములో పచ్చని శరీరముతోనూ కలియుగములో నల్లని ఒడలితోనూ ఉండే పురాతనుడైన శ్రీహరికి అంజలిస్తున్నాను. తన ముఖము నుంచి విప్రులను బాహువుల నుంచి క్షత్రియులను ఊరువుల నుంచి వైశ్యులను పాదాల నుంచి శూద్రులను సృష్టించిన విశ్వదేవునికి పురాణ పురుషునికి దోయిలిస్తున్నాను. ఆయన పరాత్పరుడు సర్వశాస్త్ర పారంగతుడు యోధశ్రేష్ఠుడు శిష్ట రక్షణ రూప కార్యం కోసమే శ్రీకృష్ణుడైన వాడు. గదా ఖడ్గము ఢాలు చేతులు దాల్చిన వాడు అప్రమేయుడు అట్టి శ్రీమన్నారాయణకు నమస్కరిస్తున్నాను అని నేను చేసిన స్తోత్రానికి విష్ణువు సంతోషించి నాతో మేఘ సమాన ధ్వనితో ఏదైనా వరము కోరుకో అని అనేక పర్యాయాలు పలికాడు. అప్పుడు నేను ఆయన దేహములో లయం కావాలని కోరుకున్నాను. అది విన్న సనాతనుడు విప్రుడా ప్రకృతి అక్షయమైనది. బ్రహ్మ యొక్క యుగ సహస్ర పర్యంతం ఈ శరీరములోని నీవు ఉండి అతని వల్ల తిరిగి జన్మిస్తావు. అప్పుడతడు నారదుడు అని నీకు సార్థకమైన నామకరణము చేస్తాడు. నారములు అంటే నీరు. అది నీవు సదా పితరులకు ఇస్తావు కనుక నీకు నారదుడు అని పేరు వస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నేను కొంతకాలము తరువాత శరీరం విడిచి తపశక్తి వల్ల బ్రహ్మ తనువులో లీనమై తిరిగి జన్మించాను. బ్రహ్మదేవుడు అవ్యక్త జన్ముడు. తొలి రోజున 10 మంది బ్రహ్మ మానస పుత్రులతో పాటు నేను సృష్టించబడ్డాను.
ప్రభుధర్మాన్ని అనుసరించి దేవాది సర్వ ప్రాణుల సృష్టికి అదే ప్రారంభమయ్యింది. పార్థివా, ఇదే నా ప్రాకృత జన్మ. నీవడిగావని చెప్పాను. నేను నారాయణుని ధ్యానించి దేవత్వం పొందాను గనుక నీవు విష్ణుభక్తి పరాయణుడువు కమ్ము రాజేంద్ర. ఇలా నారదుడు ప్రియవతుడితో చెప్పిన విషయాలను వరాహమూర్తి భూదేవికి చెప్పగా ఆ ధరణి సనాతన పరమాత్మ అయిన ఈ నారాయణుడు సర్వత్వం కలవాడో కాడో చెప్పమని అడిగింది. అప్పుడు నారాయణుని దశావతారాల గురించి వరాహస్వామి ఇలా చెప్పారు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అనే 10 అవతారాలు ఆయన అవతారాలుగా చెప్పబడ్డాయి. భూతధారిని ఇవి ఆయన దర్శనం పొందాలని అనుకునే వారికి మెట్లలాంటివి. కళ్యాణి, అతని దివ్య రూపాన్ని చూడలేని దేవతలు నాలాంటి వరాహాది రూపాలను అర్చిస్తూ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. బ్రహ్మకు కూడా రజస్తమో గుణాలు ఆ భగవంతుడి స్వరూపముతోనే ఏర్పడ్డాయి. వీటి వల్లే ఈ సృష్టి నిలిచి ఉంది. ఈ నారాయణుడే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, క్షేత్రజ్ఞుడు, సూర్యుడు, చంద్రుడు అని అష్టమూర్తులుగా ఈ జగత్తు మొత్తం నిండి ఉన్నాడు. దేవి, ఇంకేమి వినగోరుతున్నావు అని అడుగగా ధరణి పరమప్రభు నారదుడు అలా చెప్పిన తరువాత ప్రియవ్రత మహారాజు ఏమి చేశాడో నాకు దయతో చెప్పమని అడిగింది. అప్పుడు వరాహస్వామి నారదుడు చెప్పిన ఈ వింతను విన్న ఆ ప్రియవతుడు భూమిని 7 భాగాలుగా చేసి తన పుత్రులకు ఇచ్చి తపస్సు చేశాడు. నారాయణ స్వరూపుడైన పరబ్రహ్మను జపించి అతని మీదే మనస్సు నుంచి మోక్షాన్ని పొందాడు. ఓ సుందరి, నీకు పూర్వకాలంలో బ్రహ్మను ఆరాధించిన ఒక రాజు కథను నీకు చెబుతాను విను. అశ్వశిరుడనే పరమ ధార్మికుడైన రాజు ఉండేవాడు. అతడు అశ్వమేధ యాగం చేసి ఘనమైన దక్షిణలను ఇచ్చి అవభృత స్నానం యజ్ఞం ముగిసినప్పుడు బ్రాహ్మణులతో కలిసి చేసే పవిత్రమైన స్నానము చేశాడు. ఆ సమయములో యోగివరుడైన కపిలముని, యోగిరాజైన శ్రీమత్ జైగీసవ్యుడు అక్కడకు వచ్చారు. ఆ రాజు తక్షణమే లేచి పరమ సంతోషముతో వారికి స్వాగత సత్కారాలు చేశాడు. వారిద్దరూ పూజలందుకుని ఆసీనులయ్యాక మహాబలశాలి అయిన ఆ రాజు వారిద్దరినీ చూసి, విప్రులారా, మీరిద్దరూ ప్రకాశమానులు, ధీశాలులు, యోగవేత్తలు, పురుషోత్తములు. నన్ను అనుగ్రహించి దయచేసిన మీరు పరమదైవము శ్రీహరి అయిన నారాయణుని ఎలా ఆరాధించాలో నాకు చెప్పండి అని అడిగాడు. అంతట వారు, రాజా, నీవు నారాయణ గురువు అంటున్నది ఎవరిని? మేమిద్దరము నారాయణులము, నీ ఎదుట నిలిచి ఉన్నాము అన్నారు. అశ్వశిరుడు, మీరిద్దరూ సిద్ధులైన బ్రాహ్మణులు, తపస్సు వల్ల మీ పాపాలు దహించుకుపోయాయి. నారాయణులమని మీరు ఎలా అంటున్నారు? ఆ జనార్దనుని చేతిలో శంఖము, చక్రము, గదా ఉంటాయి. గరుడునిపై ఉంటాడు. గొప్ప దేవుడు. ఈ భూమి మీద అతనికి సమానమైన వారు ఎవరూ లేరు అని అడిగాడు. ఆ రాజు మాట విని గొప్ప వ్రతములను చేసిన ఆ బ్రాహ్మణులిద్దరూ నవ్వారు. రాజా, విష్ణువును చూడు అంటూ కపిలుడు స్వయాన విష్ణువుగా, జైగీసవ్యుడు గరుడుగా మారిపోయారు. ఆ క్షణమే గరుడునిపై ఉన్న సనాతనుడైన నారాయణుని చూసి అక్కడున్న రాజుల సమూహమంతా ఆహాకారాలు చేసింది. అంత గొప్ప కీర్తిగల రాజు చేతులు జోడించి, విప్రులారా, శాంతించండి. విష్ణువు అంటే ఇటువంటి వాడు కాదు. విష్ణువు యొక్క నాభి కమలము నుంచి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ నుంచి రుద్రుడు పుట్టాడు. అలాంటి వాడు పరమేశ్వరుడైన విష్ణువు అన్నాడు. రాజు మాటలు విన్న వాళ్ళిద్దరూ యోగమాయను కల్పించారు. కపిలుడు పద్మనాభుడినిగా మారాడు. జైగీసవ్యుడు బ్రహ్మగా కమలములో ఉండి ప్రకాశిస్తున్నాడు. ఆయన ఒడిలో ఒక పొట్టి బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు కనులు కాలాగ్నితో సమానమైన తేజస్సును కలిగి ఉన్నాయి. అది చూసి ఆ రాజు ఇలా అన్నాడు, ఆ విశ్వేశ్వని చూసేందుకు సాధ్యము కాదు. ఇదంతా యోగులు మాయ అనిపిస్తోంది. శ్రీహరి లక్ష్మీదేవితో కూడి ఉండేవాడు, సర్వవ్యాపకుడు అంటూ ఉండగానే, ఓ భూతధారిని, అప్పటికప్పుడే ఆ రాజభవనములో, రాజ్యసభలో అన్ని చోట్ల దోమలు, నల్లులు, పేలు, తుమ్మెదులు, పక్షులు, పాములు
గుర్రాలు, గోవులు, ఏనుగులు, సింహాలు, పులులు, నక్కలు, ఇతర విధాలైన గ్రామ అరణ్య పశువులు, కీటకాలు కోట్ల కొద్దీ కనిపించసాగాయి. ఆ ప్రాణకోటి సమూహాన్ని చూసిన రాజు మనస్సులో ఆశ్చర్యపడి ఇదంతా కపిలుని యొక్క జైగీసవ్యుడి యొక్క మహత్యమని తెలుసుకున్నాడు. అంతటా అశ్వసేనుడు చేతులు జోడించి భక్తితో ఆ ఇద్దరిని, ద్విజోత్తములారా ఇది ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు ఆ మహర్షులు, మహారాజా, విష్ణువును ఎలా పూజించాలి, ఆయన ఎలా లభిస్తాడు అని నువ్వు మమ్మల్ని అడిగావు. అందుకే నీకు ఇది చూపించాము. ఇవే సర్వజ్ఞుడైన అతని గుణాలు. ఆయన సర్వజ్ఞుడు, కామరూపి, ఇష్టమైన రూపమును ధరించగలవాడు. ఆయన అంతటా ఉంటాడు. కొన్ని చోట్ల సౌమ్యుడుగా, సుస్థిరుడుగా మనుషులకు లభిస్తాడు. ఆయన ఆరాధన వల్ల వాక్కు అర్థవంతం అవుతోంది. ఈ జగత్పతి పరమాత్మ సర్వ శరీరాలలోనూ ఉన్నాడు. భక్తితో చూసిన వారికి తమ దేహములోనే కనిపిస్తాడు, కానీ ఒక్కచోటనే ఉండడు. అందుకే పరమాత్మ అయిన దేవుని రూపం నీకు చూపించాము. రాజేంద్ర, మాలో నీకు ఎలా కనిపించాడో అలాగే విష్ణువు నీలో, నీ మంత్రుల దేహాలలో, నీ సేవక సమూహాల దేహాలలో కూడా వ్యాపించి ఉన్నాడు. నీకు చూపించిన దేవతలు, పశువులు, పురుగులు మొదలైన వాటిలో కూడా ఆయనే ఉన్నాడు. శ్రీహరి అంతటా ఉన్నాడని భావిస్తూ ఆయనకు సమానమైన ప్రాణి లేదన్న దృఢమైన భావనతో ఆయనను సేవించాలి. మేము నిండైన భావముతో శ్రీమన్నారాయణుడైన హరిని మనస్సులో నిలుపుకుని నీకు ఆయన జ్ఞాన రూపాన్ని తెలియజేశాము. అందువల్ల నీవు పరిపూర్ణ భావముతో నారాయణ గురువును స్మరించు. పూజలు, ఉపచారాలు, ధూపము, బ్రాహ్మణ సంతర్పణ, చెదరని ధ్యానం చేయటం, వీటి వల్ల పరమేశ్వరుడు వెంటనే లభిస్తాడు అని చెప్పారు. అంతటా అశ్వశిరుడు, పూజ్యులైన మీరిద్దరూ నా సందేహం ఒకటి తీర్చాలి. అది తీరితే నాకు సంసార విముక్తి కలుగుతుంది అన్నాడు. అప్పుడు యోగులలో గొప్పవాడు, ధర్మాత్ముడైన కపిలుడు యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడైన రాజుతో ఇలా అన్నాడు. రాజా, పరమధార్మిక, నీ మనస్సులోని సందేహం ఏమిటో, నీ కోరిక ఏమిటో నాకు చెప్పు, విని తీరుస్తాను. రాజా, ముని, మోక్షం కర్మం వలన సిద్ధిస్తుందా లేక జ్ఞానం వలన? నన్ను అనుగ్రహించి ఈ సంశయాన్ని తీర్చండి అని అడిగాడు. కపిలుడు, మహారాజా, మునుపు బ్రహ్మపుత్రుడైన రైభ్యుడు వసురాజు బృహస్పతిని ఈ ప్రశ్నే అడిగాడు. పూర్వం రాక్షసుడు అనే పేరున్న మనువు కాలములో బ్రహ్మ వంశోద్ధారకుడు, రాజశ్రేష్ఠుడు, విద్వాంసుడు, దాత అయిన వసువు అనే రాజు ఉండేవాడు. ఆ వసువు బ్రహ్మను చూడాలని ఆయన లోకానికి వెళ్ళాడు. దారిలో చైత్రరథుడనే విద్యాధర శ్రేష్ఠుని చూసి వసువు సంతోషముతో బ్రహ్మదేవుని కలుసుకోవటానికి అనువైన సమయం గురించి చెప్పమని అడిగాడు. ప్రస్తుతం బ్రహ్మ ఇంటిలో దేవసభ జరుగుతుందని చైత్రరథుడు చెప్పాడు. అది విన్న వసువు బ్రహ్మ ఇంటి ద్వారం వద్ద నిలిచాడు. అంతలో మహాతపస్వి అయిన రభ్యుడు అక్కడికి వచ్చాడు. ఆ వసురాజు సంతోషించి నిండు మనస్సుతో ముందుగా ఆయనను పూజించి ఎక్కడికి వెళుతున్నారు ముని అని అడిగాడు. రైభ్యుడు, మహారాజా, నేను ఒక విషయాన్ని గురించి దేవ పురోహితుడైన బృహస్పతిని అడగటానికి ఆయన వద్దకు వస్తున్నాను అని చెబుతుండగా బ్రహ్మ మహాసభ ముగిసింది. దేవతలందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. అంతలో అక్కడికి బృహస్పతి వచ్చి రైభ్యునితో కలవటానికి అనుమతి తీసుకుని వసుని పూజలు అందుకుని వారితో కలిసి తన ఇంటికి వెళ్ళాడు. రైభ్యుడు, వసురాజు, బృహస్పతి కూర్చున్నాక దేవగురువు బృహస్పతి రైభ్యునితో, మహాభాగా, వేదాంగ పారంగత, నేను మీకు ఏమి చెయ్యగలను అని అడిగాడు. రైభ్యుడు బృహస్పతి, మోక్షము కర్మము చేత సిద్ధిస్తుందా లేక జ్ఞానము చేతనా? సమర్థుడైన నీవు ఇది నాకు తెలియజేయమని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు. పురుషుడు ఆచరించే కర్మ మంచిదైనా చెడ్డదైనా ఏది చేసినా అంతా నారాయణ అర్పణం గావించి చేస్తే ఏ కర్మ అంటదు. ద్విజోత్తమ, ఇందుకు సంబంధించి మునుపు ఒక విప్రునకు వేటగానికి జరిగిన సంవాదం ఒకటి చెబుతాను విను. ఆత్రేయ గోత్రము వాడైన ఒక ముని ఉండేవాడు. ఆయన బ్రాహ్మణుడు, నిత్యము వేదాభ్యాసం చేసేవాడు, తపస్వి, ప్రాతస్నానము చేసేవాడు, 3 మార్లు సంధ్యావందనం చేసుకునేవాడు. అతని పేరు
సంయమనుడు ఒకరోజు ఆయన ధర్మారణ్యములో శుభకరమైన ధన్యమైన గంగా నదిలో స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద లేళ్ల గుంపు ఉంది. వాటిని చంపడం కోసం విల్లు ఎక్కుపెట్టి యముడులా వచ్చాడు నిష్ఠురకుడు అనే వేటగాడు. సంయమనుడు వేటాడబోతున్న అతన్ని చూసి, భద్రా, ఈ లేళ్ల ప్రాణాలు తీయకు అని వారించాడు. అది విన్న కిరాతకుడు నవ్వి, ద్విజోత్తమ, నేను విడిగా ప్రాణులను చంపటం లేదు. భగవానుడైన పరమాత్మే స్వయముగా ఈ ప్రాణులతో ఆడుకుంటున్నాడు. మనుషులు మట్టితో ఎడ్లను చేసినట్లే ఇదీను. ఇందులో సందేహము లేదు. మోక్షం కోరేవారికి నేను అన్న అహంకారం ఉండకూడదు. ఈ విశ్వమంతా ప్రాణాలను నిలుపుకోవటానికి చేస్తున్న ఒక యాత్ర వంటిది. ఇందులో నేను అన్న శబ్దము మంచిది కాదు అన్నాడు. అది విన్న విప్రోత్తముడైన సంయమనుడు ఆశ్చర్యముతో నిష్ఠురకునితో, భద్రా, నీవు చెబుతున్న అంశాన్ని నిరూపించగలవా అన్నాడు. అది విన్న ధర్మవేత్త అయిన కిరాతకుడు ఒక ఇనుప వల తయారు చేసి దాని కింద నిప్పు పెట్టి కట్టెలు అంటించమని బ్రాహ్మణునితో అన్నాడు. విప్రుడు నోటితో నిప్పు ఊరుకున్నాడు. మంట ఎగసేసరికి నిప్పు ఒకచోటే ఉన్నా కూడా ఇనుపు వల సందుల నుండి వేల కొద్దీ అగ్నిజ్వాలలు వెలికి వచ్చాయి. అప్పుడా కిరాతకుడు, మహాముని, నీవు ఒక జ్వాల తీసుకో, మిగిలిన జ్వాలలు ఆర్పేస్తాను అని చెప్పి మంటల్లోకి నిండు కుండలోని నీటిని కుమ్మరించాడు. వెంటనే అగ్ని ఆరిపోయింది. అప్పుడా వేటగాడు ఆ బ్రాహ్మణ తపోధనితో, భగవానుడా, నీవు తీసుకున్న జ్వాలను ఇయ్యి, లేడి మాంసం తెచ్చుకుని కాల్చుకుని తింటాను అన్నాడు. విప్రుడు ఇనుపొవల చూసేసరికి అక్కడ అగ్ని లేదు. మొదలు ఆరిపోయేసరికి అది ఆరిపోయింది. బ్రాహ్మణుడు సిగ్గుతో మౌనం వహించాడు. ఇప్పుడు కిరాతకుడు, సజ్జనోత్తమ, ఇక్కడ అంటించిన నిప్పు వలలోంచి 1000 అలలుగా వ్యాపించింది. కానీ మొదలు పోతే అది పోయింది. అలాగే మూల కారణమైన ఆత్మ ప్రాణులకు ఆశ్రయం అవుతుంది. దానివల్ల జగత్తు ఉద్భవిస్తోంది. ఆత్మలోనే జగత్తు కూడా ఉంటుంది. ఆత్మ స్వీకరించిన శరీర ధర్మాన్ని బట్టి అది చేసే పనులన్నీ ఆత్మకే, పరమాత్మకే ఆపాదించి ఆచరించేవాడు వినాశమును పొందడు అని చెప్పాడు. రాజశ్రేష్ఠుడా, కిరాతకుడు ఇలా చెప్పేసరికి అతని మీద ఆకాశము నుంచి పూలవాన కురిసింది. కామగమనం కలిగినవి, బహురత్నాలు కలవి, దివ్యమైనవి, చాలా పెద్దవి అయిన విమానాలను ఆ బ్రాహ్మణోత్తముడు తన ఎదుట చూశాడు. వాటన్నిటిలోనూ ఉత్తముడైన కిరాతకుడు తనకు నచ్చిన రూపాన్ని ధరించి ఉన్నట్లు చూశాడు. యోగశక్తితో, అద్వైత వాసనతో సిద్ధిని పొంది అనేక శరీరాలు ధరించిన అతన్ని చూసి సంతోషించిన సంయమనుడు తన ఆశ్రమానికి వెళ్ళాడు. ద్విజోత్తమ, రైభ్య, వసురాజా, ఇలా జ్ఞానం ఉన్నవాడు స్వజాతి కర్మలను ఆచరించినప్పటికీ ముక్తి కలుగుతోంది. ఇది నిశ్చయం అని బృహస్పతి చెప్పగా అశ్వశిర మహారాజా, రైభ్య, వసువులిద్దరూ తమ సందేహాలు తీర్చుకుని బృహస్పతి భవనము నుండి తమ ఆశ్రమాలకు వెళ్ళారు. కనుక రాజేంద్ర, నీవు కూడా నీ దేహములో ఉన్న ప్రభువైన నారాయణ దేవుడు నీ దేహములోనే ఉన్నాడన్న అభేదముతో చూస్తూ ఆరాధించు అని చెప్పిన కపిలుని మాటలు విని అశ్వశిర మహారాజు తన పెద్ద కుమారుడైన స్థూలసురుడికి పట్టం కట్టి నైమిసారణ్యానికి వెళ్ళిపోయాడు. వరారోహ అక్కడ యజ్ఞమే దేహముగా కలవాడు. గురువైన శ్రీమన్నారాయణుని తపస్సుతోనూ యజ్ఞమూర్తి స్తవంతోనూ ఆరాధించాడు అని చెప్పగా విన్న ధరణి, మహాభాగా, రాజు అశ్వశిరుడు యజ్ఞశరీరుడైన నారాయణుని ఏ విధముగా స్తోత్రం చేశాడో అది నాకు చెప్పు అని అడిగింది. శ్రీ వరాహ ఉవాచ, నమామి యాజ్ఞం త్రిదశాభిపస్య భవస్య సూర్యస్య హుతాసనస్య సోమస్య రాజ్ఞో మరుతామనేకా రూపం హరిం యజ్ఞ నరం నమస్యే సుభీమదంష్టం సశసూర్యనేత్రం సంవత్సరే చాయన యుగ్మకుక్షం దర్భాంగరోమానమ ధేద్మశక్తిం సనాతనం యజ్ఞనరం నమామి ద్వాధ్యావా పృథివ్యో విధమంతరం హి వ్యాప్తం శరీరేణ దిశచ్చ సర్వాః
తమీడ్యమీశం జగతాం ప్రసూతిం జనార్దనం తం ప్రణతోస్మి నిత్యం సురాసురాణాం చ జయ జయాయ యుగే యుగే యః స్వశరీరమాధ్యం సృజత్యనాదిః పరమేశ్వరో యస్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నాథం దధార మాయావయముగ్రతేజా జయాయ చక్రం త్వమలాం శుశ్రుభం గదాసి సాంగాది చతుర్భుజోయం తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యం క్వచిత్ సహస్రం శిరసాం దధార క్వచిన్మహాపర్వతతుల్యకాయం క్వచిత్ సా ఏవ త్రసరేణుతుల్యో యస్తం సదా యజ్ఞనరం నమామి చతుర్ముఖో యః సుజతే సమగ్రం రథాంగపాణిః ప్రతిపాలనాయ క్షయాయ కాలానల సన్నిభోయాస్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యం సంసార చక్రక్రమణ క్రియాయైయా యుజ్యతే సర్వగతః పురాణః యో యోగి విద్యాయతే చాప్రమేయంతం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యం సంయజ్మనస్యర్పితవానహం తే యథా సుదృశ్యం స్వతనో నుతత్వం నచాన్యదస్తితి మతిం స్థిరామే యతస్తతో మావతు శుద్ధభావం ఇథేరితస్తస్య హుతాసనార్చిః ప్రఖ్యం తు తేజః పురతో బభూనా తస్మిన్నా రాజా ప్రవివేశ బుద్ధిం కృత్వాలయం ప్రాప్తవాన్ యజ్ఞమూర్త భావం ఇంద్రశివ సూర్యాగ్ని చంద్రరాజ మరుదనేక రూపిణి యజింపదగిన వాడవు అయిన శ్రీహరి నీకు నిత్యము నమస్కారం. బహుభయంకరములైన కోరలు చంద్ర సూర్య నేత్రములు కలిగి సంవత్సరములోని 2 యనములు కుక్షిగా కలిగి దర్భలు అంగములుగా కలిగి ఉగ్రశక్తిశాలి సనాతనుడు అయిన యజ్ఞపురుషునికి నమస్సు. దివికి భువికి నడుముగల భాగము సర్వదిక్కులు తన శరీరముతో వ్యాపించిన ప్రశంసనీయుడు శాసకుడు జగత్ సృష్టికర్త అయిన ఆ జనార్దునికి నమస్సు. ఆ యజ్ఞపురుషుడు సురాసురుల జయాజయాల కోసం ప్రతి యుగములోనూ తన ఆది శరీరాన్ని సృజిస్తుంటాడు. ఆయన అనాది. అట్టి పరమేశ్వరునికి నిత్యము వందనం. ఆ ఉగ్ర తేజస్వి జయం కోసం మాయామయమై నిర్మలమై తెల్లనైన చక్రం ధరించాడు. అతడు గదా ఖడ్గ సారంగాదులున్న చతుర్భుజుడు. అట్టి యజ్ఞమూర్తికి నిత్యము ప్రణతి. ఆయన ఒక చోట 1000 శిరస్సులు ధరించి ఉంటాడు. ఒక చోట మహాపర్వత సమాన కాయముతో ఉంటాడు. ఒక చోట త్రసరేణు సమానుడుగా ఉంటాడు. అట్టి యజ్ఞపురుషునికి సదా ప్రణామం. ఆయన చతుర్ముఖుడై సమస్తము సృజిస్తాడు. పాలించటానికి రథాంగపాణి, నశింపచేయటానికి కాలాగ్ని సన్నిభుడు శివుడు అవుతాడు. అట్ని యజ్ఞమూర్తికి నిత్యము అభివందనం. సంసార చక్రం తిరుగుతుండటం కోసం సర్వగతుడైన ఆ పురాణ పురుషుని యజిస్తుంటారు. ఆ అప్రమేయుని యోగులు ధ్యానిస్తుంటారు. ఆ యజ్ఞమూర్తికి నిత్యము నమోవాకం. చక్కగా చూడదగిన నీతత్వం. నా శరీరములోని మనస్సుకు నేను బాగా అర్పించుకున్నప్పుడు వేరేది లేదు అనే బుద్ధిస్థితి రమవుతున్నది. అందువల్ల విశుద్ధ భావం ఏర్పడుతున్నది కనుక నన్ను రక్షించు.